హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే మస్క్ మిలాన్ మిల్క్ షేక్. యాక్చువల్లీ బాడీలో హీట్ని చాలా తగ్గిస్తుందండి. ఇది ఎలా చేసుకోవాలి తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వాక్స్. ఇదిగోండి, మస్క్ మిలాన్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి. మిల్క్ని బాయిల్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకో సైడు టీ గ్లాస్ మిల్క్ ఒక బౌల్లో తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నానండి. వెనిలా కస్టర్డ్ పౌడర్ అయితే నేను యూజ్ చేశానండి. మీ దగ్గర ఏముంటే అది యూజ్ చేయండి. ఇలా వేయటం వలన ఇంకా మనం చేసే షేక్కి థిక్నెస్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన మరిగిన పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం చిక్కబడినంత వరకు మిక్స్ చేయాలి. కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఇగోండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్రక్కన పెట్టాలండి. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ మస్క్ మిలాన్ తీసుకున్నానండి. ఇది నేను 4గురికి చేస్తున్నానండి జ్యూస్ అయితే. ఇగోండి, దీన్ని ఇలా మరీ మిడిల్కి కాకుండా ఇలా కట్ చేసుకోండి. ఇంకా రౌండ్గా రాకపోతే ఇలా పైన తీసేసేయండి ఎక్స్ట్రాస్. నెక్స్ట్ అందులో ఉన్న సీడ్స్ అన్నీ ఇలా సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకున్న తర్వాత అదే స్పూన్తో లోపల ఉన్న గుజ్జు అంతా తీసేసేయాలండి. ఆ డొప్ప కోసం అండి. డొప్పలోనే మనం జ్యూస్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నామండి, మిల్క్ షేక్. ఇదిగోండి, ఇలా డొప్పలో ఉన్న మొత్తం జ్యూసీ అంతా బయటికి తీసేసేయాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ చూస్తున్నారు వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పెట్టడానికి నాకు ప్రోత్సాహం కలిగించండి. ఇదిగోండి, ఇలా మొత్తం గుజ్జంతా తీసేసుకున్నానండి రెండింటిలో నుంచి. ఇలా ఒక బౌల్లో ప్రిపేర్ చేసుకున్నాను దాన్ని. అండ్ ఈ చిన్న దాంట్లో తీసుకునే గుజ్జు అయితే ఇంకా తీసి ప్రక్కన పెట్టుకోవాలండి. చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి అది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. పెద్దగా పీసెస్ ఉంటే కొంచెం చిన్నగా చేసుకున్నానండి. ఇలా మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ పాలు వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కస్టర్డ్ పాలు ప్రిపేర్ చేసాం కాబట్టి. ఒక టీ గ్లాస్ పాలు అండ్ షుగర్ అండి. మీ టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. లైట్గానే షుగర్ వేయండి, ఎందుకంటే ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇగోండి, ఇలా మిక్సీ పట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, అందులో ఈ జ్యూస్ని వేసేసేయాలండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ షేక్నేమో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ డొప్పలో వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గుతుందండి. ఇగోండి, ఇలా చిన్న స్లైసెస్ కూడా అందులో మిక్స్ చేయాలి ఆ జ్యూసీలో. నెక్స్ట్ ఇగోండి, 2 టేబుల్ స్పూన్ సబ్జాలు అయితే వేసుకున్నానండి. బాడీ హీట్ని కంట్రోల్ చేసేవి సబ్జాలేనండి. అండ్ ఈ సమ్మర్లో చాలా మంచిదండి బాడీకి అయితే. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వాలి. ఇదిగోండి, ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా పిల్లలకైతే కూలింగ్గా ఇవ్వద్దని చెప్పి వీళ్ళకి నార్మల్గానే గ్లాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. వీళ్ళకి ఇలా గ్లాస్లో ప్రిపేర్ చేసేలోగా ఇది కూల్ అయిందండి. లైట్ కూలే పెట్టాను. లేదు ఇంకా తొందరగా కూలింగ్ కావాలంటే ఐస్ క్యూబ్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 10 బాదం పప్పులు, ఒక 5 డేట్స్ అండి, ఇలా చిన్న పీసెస్లా చేసుకొని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మస్క్ మిలాన్ మిల్క్ షేక్ రెడీ. మీరు కూడా నేను చెప్పే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.